ఆర్యన్ ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన యువకుడు. ఆ గ్రామం ప్రకృతి అందాలతో నిండిపోయి ఉండేది. ఉదయాన్నే సూర్యుడు కొండల వెనక నుంచి తొంగి చూస్తూ పచ్చని పొలాలపై బంగారు కాంతిని చల్లేవాడు. చెట్ల మధ్య నుంచి పక్షుల కిలకిలలు వినిపిస్తూ గాలి కూడా మెల్లగా మనసును తాకుతూ ప్రవహించేది. ఈ అందమైన వాతావరణంలోనూ ఆర్యన్ మనసులో ఎప్పుడూ ఒక చిన్న బాధ దాగి ఉండేది. అతనికి పరిగెత్తడమంటే చాలా ఇష్టం. ఉదయం లేవగానే గ్రామం చుట్టూ పరిగెట్టుతూ తన శ్వాసను, తన శక్తిని అనుభవించేవాడు. కాని అతని స్నేహితుల్ని చూసిన ప్రతిసారీ అతని మనసులో ఒక తక్కువతనం పెరిగేది. ఎవరో చదువులో ముందున్నారు, ఇంకొందరు వ్యాపారంలో నిలబడ్డారు, మరికొందరు పట్టణాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. నేను మాత్రం ఏం సాధించాను అనే ప్రశ్న అతని మనసులో రోజూ తిరుగుతూనే ఉండేది. గ్రామంలో జరిగే ప్రతి సభలో, ప్రతి పండుగలో తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను గర్వంగా చెప్పుకుంటుంటే ఆర్యన్ మాత్రం నిశ్శబ్దంగా నిలబడి వినేవాడు. తన తల్లిదండ్రులు తనను ప్రేమించినా తాను వారికి గర్వకారణంగా మారలేకపోయాననే భావన అతన్ని కలిచివేసేది. ఒకరోజు ఈ ఆలోచనలతో విసిగిపోయిన ఆర్యన్ గ్రామంలో అందరికీ గౌరవమైన గురుజీ దగ్గరికి వెళ్లాడు. గురుజీ ఒక జ్ఞానవంతుడైన వృద్ధుడు. ఆయన ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉండేది. ఆర్యన్ నమ్రతతో, గురుజీ, నేను ఎందుకు ఏ విషయంలోనూ గెలవలేకపోతున్నాను? అందరూ ముందుకు వెళ్తుంటే నేను మాత్రం వెనకబడిపోయానని అనిపిస్తోంది అని అడిగాడు. గురుజీ కొంతసేపు మౌనంగా ఉండి ఆర్యన్ కళ్లలోకి చూస్తూ ఇలా అన్నారు. ఆర్యన్, నీ గెలుపు నీకు దొరకాలంటే నీవు అరణ్య మధ్యలో ఉన్న ఆకాశ శిఖరంపైకి వెళ్ళాలి. అక్కడ ఒక రత్నం ఉంది. అదే నీ విజయం. ఈ మాటలు ఆర్యన్ హృదయంలో అగ్నిలా వెలిగాయి. భయం, సందేహం అన్నీ పక్కన పెట్టి తన జీవితంలోనే అతిపెద్ద ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సూర్యోదయంతో పాటు ఆర్యన్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అరణ్యంలోకి అడుగుపెట్టిన క్షణమే ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఎత్తైన చెట్లు, గుబురుగా పెరిగిన మొక్కలు, అడవి శబ్దాలు అన్నీ కలిసి ఒక రహస్యమైన అనుభూతిని కలిగించాయి. కొంత దూరం వెళ్లగానే ఒక పెద్ద సెలయేరు అతని ముందు నిలిచింది. నీరు వేగంగా ప్రవహిస్తూ భయాన్ని కలిగిస్తోంది. ఆర్యన్కు ఈత రాబు. ఒక క్షణం వెనుదిరగాలనే ఆలోచన వచ్చింది. కాని అతడు చుట్టూ ఉన్న లతలను, కొమ్మలను గమనించాడు. తన సృజనాత్మక ఆలోచనతో వాటిని ఉపయోగించి ఒక చిన్న తేలియాడే పడవలాంటి నిర్మాణం చేశాడు. నెమ్మదిగా, ధైర్యంగా సెలయేరును దాటాడు. అప్పుడతనికి తనలో ఉన్న సృజనాత్మక శక్తి తెలిసింది. ముందుకు సాగుతుంటే దారిలో గాయపడిన ఒక జంతువును చూశాడు. తొందరగా వెళ్లాల్సి ఉన్నా ఆర్యన్ ఆగాడు. తన దగ్గరున్న నీటితో దాని గాయాన్ని శుభ్రం చేసి కొమ్మలతో రక్షణ కల్పించాడు. అప్పుడతనికి మానవత్వం అనే విలువ అర్థమైంది. ఆకాశ శిఖరం దగ్గరికి చేరుకోగానే ఆర్యన్ ముందు ఒక పెద్ద కొండచర్య నిలిచింది. ఎత్తుగా, భయంకరంగా కనిపిస్తున్న ఆ కొండను చూసి అతడు క్షణం తడబడ్డాడు. అప్పుడే గురుజీ మాటలు గుర్తొచ్చాయి. నీ బలమే నీ ఆయుధం. ఆర్యన్కు పరిగెత్తడమంటే ఇష్టం. తన వేగం, తన శక్తిని నమ్ముకొని కొండపైకి ఎక్కడం మొదలుపెట్టాడు. కాని మధ్యలో అలసిపోయి జారి పడిపోయాడు. నేను చెయ్యలేను అనే ఆలోచన మనసులోకి వచ్చింది. కాని వెంటనే అతనికి నిశ్చలంగా నిలబడకుండా మళ్లీ లేచి ప్రయత్నించాలనే బుద్ధి వచ్చింది. ఎంత అలసిపోయినా ప్రతి అడుగు ఒక విజయం అని భావిస్తూ ముందుకు సాగాడు. చివరికి ఆర్యన్ ఆకాశ శిఖరాన్ని చేరుకున్నాడు. అక్కడ అతను ఊహించిన రత్నం లేదు. అక్కడొక అద్దం మాత్రమే ఉంది. ఆ అద్దంలో తన ముఖాన్ని చూసినప్పుడు అతనికి తనలో ఒక కొత్త తేజస్సు కనిపించింది. భయం లేని చూపు, ధైర్యంతో నిండిన కళ్ళు. తిరిగి గ్రామానికి వచ్చి గురుజీకి జరిగిందంతా చెప్పాడు. గురుజీ, అక్కడ రత్నం లేదు, ఒక అద్దం మాత్రమే ఉంది అన్నాడు. గురుజీ చిరునవ్వుతో, ఆర్యన్, నీ గెలుపు నీలోనే ఉంది. నీ ఆత్మవిశ్వాసమే నిజమైన సంపద. ఈ ప్రయాణంలో నువ్వు నిన్ను నువ్వే గెలిచావు. అదే అసలైన విజయం అన్నారు. నీతి. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవద్దు. ఇష్టపడి చేసే కష్టం విజయానికి దారితీస్తుంది. ఎన్నిసార్లు పడినా మళ్లీ లేచి ప్రయత్నించడమే నిజమైన విజయరహస్యం. ఈ కథను హృదయంలో పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ తమ జీవిత ప్రయాణంలో ఆర్యన్లా గెలవగలరు.